ఏప్రిల్ 6, 2026 రాశిఫలాలు. ఈ రోజు కొన్ని రాసుల వారికి మంచి రోజు కాగా, మరికొన్నింటికి చాలా సవాలుగా ఉంటుంది. వృషభం, కన్య, మరియు వృశ్చికం వంటి రాసుల వారికి ఈ రోజు కొంచెం సవాలుగా ఉంటుంది. మేష రాశి. నేటి రాశిఫలాలు. మేష రాశి వారికి ఈ రోజు సానుకూలమైన మరియు ప్రగతిశీలమైన రోజుగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ నైపుణ్యాలు పనిలో ప్రశంసించబడతాయి. ఇది మీ ప్రతిష్టను బలపరుస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశముంది. ఇది మీకు ఆనందాన్ని కలిగించి, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అయితే, పెట్టుబడి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. తొందరపాటు హానికరం కావచ్చు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీ సంబంధాలు బలపడతాయి. మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. మీ ప్రేమ జీవితంలో మాధుర్యం మరియు ఆత్మీయత నెలకొని, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. వృషభ రాశి. నేటి రాశిఫలాలు. వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఆదాయం పెరగవచ్చు, కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను గుర్తుంచుకోండి. ఇతరుల ప్రభావం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభించవచ్చు, దీనివల్ల వారి ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యాపారవేత్తలు ఈ రోజు ఏవైనా ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు మంచి రోజు, మరియు సంబంధాలు మధురంగా ఉంటాయి. ఈ రోజు మిథున రాశి ఫలం. ఈ రోజు మిథున రాశి వారికి అదృష్టకరమైన రోజు కావచ్చు. మీ పరిచయస్తులు మరియు స్నేహితులు ప్రయోజనకరంగా ఉంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ రోజు పూర్తి కావచ్చు. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి మీ స్థానాన్ని బలపరుస్తాయి. మీ కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం లభించవచ్చు. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించవచ్చు మరియు మీరు దానిని విజయవంతంగా చేసే అవకాశం ఉంది. ఇంట్లో శాంతి మరియు సమతుల్యత నెలకొంటాయి. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి ఫలం. కర్కాటక రాశివారు ఈ రోజు తమ సౌకర్యం మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. కుటుంబంతో సమయం గడపడం మీ మనస్సును తేలికగా మరియు సంతోషంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు. సామాజిక సంబంధాలు పెరుగుతాయి, మరియు మీకు ఒక మతపరమైన లేదా శుభకార్యంలో పాల్గొనే అవకాశం లభించవచ్చు. మీ ప్రేమ జీవితంలో కొంత దూరం లేదా మనస్పర్ధలు ఉండవచ్చు. కాబట్టి ఏవైనా అపార్థాలను పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామితో మాట్లాడండి. సింహరాశి. నేటి ఫలం. సింహరాశి వారికి ఈ రోజు శక్తి మరియు ఉత్సాహంతో నిండిన రోజుగా ఉంటుంది. మీరు కొత్త ప్రయత్నాలలో చాలా చురుకుగా ఉంటారు మరియు విజయం కోసం కృషి చేస్తారు. ఇది మీ సామాజిక హోదాను పెంచుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను చూసే అవకాశముంది. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. మీరు పని నిమిత్తం అనుకోకుండా ప్రయాణం చేయవలసి రావచ్చు. కుటుంబంలో తరచుగా అతిథులు వస్తుంటారు. మీ పిల్లలకు సంబంధించిన శుభవార్త మీకు అందవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు అధిక అలసటను నివారించండి. కన్య రాశి. నేటి ఫలం. కన్య రాశి వారికి ఈ రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. పనిలో కొన్ని అడ్డంకులు ఎదురవ్వచ్చు, కానీ ఓర్పు మరియు అవగాహనతో మీరు వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది.
కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. రాజకీయాలు లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లభించవచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు అజాగ్రత్తను నివారించండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నివారించడం ముఖ్యం. తులారాశి నేటి రాశిఫలాలు. తులారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మంచి రోజు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రయాణ సమయంలో మీకు ముఖ్యమైన సమాచారం లేదా అవకాశాలు లభించవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో ప్రేమ మరియు మద్దతు లభిస్తాయి. మీరు మీ ఖర్చులను సమతుల్యంగా ఉంచుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. మొత్తం మీద ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. వృశ్చికరాశి నేటి రాశిఫలాలు. వృశ్చికరాశి వారు ఈ రోజు పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీరు మీ కష్టపడి పనిచేయడం మరియు తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఆస్తి లేదా పెట్టుబడికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ కోపాన్ని మరియు మాటలను నియంత్రించుకోండి, ఎందుకంటే ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. మీ పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు, కానీ పరిస్థితి మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి నేటి జాతకం. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ ఖర్చుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి, కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. చిరకాలంగా ఉన్న కోరిక నెరవేరి మీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవడం ప్రయోజనకరం. వ్యాపారవేత్తలు మంచి లాభాలను ఆశించవచ్చు మరియు కొత్త ఒప్పందాన్ని కూడా దక్కించుకోవచ్చు. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోండి. రిస్క్ తీసుకోవడం మానుకోండి మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోండి. మకర రాశి నేటి రాశిఫలాలు. మకర రాశి వారికి ఈ రోజు జాగ్రత్తగా ఉండవలసిన రోజు. ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు, కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. మీరు పనిలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. అదృష్టం మీకు అనుకూలిస్తుంది, మరియు మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీకు కొత్త బాధ్యతలు కూడా లభించవచ్చు. కుంభరాశి నేటి రాశిఫలాలు. కుంభరాశి వారు ఈ రోజు తమ కష్టానికి మంచి ఫలితాలను చూస్తారు. వారు పనిలో గౌరవం మరియు గుర్తింపు పొందవచ్చు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. మీరు పెద్దల నుండి ఆశీర్వాదాలు పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీకు కొత్త ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశం లభించవచ్చు. మీ ప్రేమ జీవితంలో శృంగారం మరియు ఆనందం ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. మీన రాశి నేటి రాశిఫలాలు. మీన రాశివారు ఈ రోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పనిలో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్ను పాటించండి. ఎలాంటి రిస్కులు తీసుకోకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం, లేకపోతే సంబంధాలు దెబ్బతినవచ్చు. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది. మీ అత్తమామల నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇక ఈరోజు వీడియోలో చెప్పాల్సింది ఇంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రంపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.